హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు మై ఛానల్ జప్పీ లవ్స్ నాని. ఈరోజు నేను మీకు మిరియాల రసం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? హియర్ వి గో. ముందుగా 4 కానీ 5 కానీ టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 5 నుంచి 6 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఒక చిన్న సైజు ఎల్లుల్లిపాయ, మిరియాలు, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు, పసుపు, తాలింపు కోసం జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇంగువ అండ్ ఆయిల్. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా టమాటా ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు, చింతపండు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేద్దాం. దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, అప్పుడు టమాటా కలర్ అనేది మనకి చేంజ్ అవ్వదు. అలాగే ఈ కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడవనిద్దాం. ఆయిల్ వేడైనట్టుంది. ఇప్పుడు పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేద్దాం. కొంచెం ఆవాలు చిటపట అనేదాకా కలుపు. చూసారు కదండి, ఆవాలు చిటపటమంటున్నాయి. దీనిలో కరివేపాకు, కొంచెం వేగాక దీనిలో కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి కలుపుకుందాం. ఇందాక ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా, టమాటా పేస్ట్, కొత్తిమీర, జీలకర్ర, అవన్నీ ఆ మసాలా మొత్తం దీనిలో వేసేద్దాం. ఇది ఒకసారి కలుపుకుందాం. దీనిలోనే కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే సాల్ట్ అనేది మన ఇష్టం అండి, టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఆల్రెడీ ఇందాక కొంచెం వేసాను కదా, చూసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వండి. చూసారు కదండి, ఆ పేస్ట్లోంచి కొంచెం ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీనిలో మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకోండి. కొంచెం పడతాయి.
సరిపోతాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీన్ని కొంతసేపు బాయిల్ అవనిద్దాం. అలాగే దీనిలో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. ఆల్రెడీ మనం ఇందాక టమాటా పేస్ట్లో ఆల్రెడీ వేసాము. కొంచెం పైన వేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని, ఒకవేళ సరిపోతే మళ్ళీ ఇంకొంచెం వేసుకోండి. ఓకేనా? ఈ స్పెషల్ మిరియాల రసం అనేది మరగకూడదండి. కొంచెం పొయ్యి మీద కొంచెం సేపు ఉంచితే సరిపోతుంది. మనకి కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం బబుల్స్ లాగా రావడం స్టార్ట్ అవుతుంది రసంలోంచి. ఆ బబుల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని మరగనివ్వకూడదు, మరిగితే టేస్ట్ కొంచెం మారిపోతుంది. ఆ బబుల్స్ వచ్చే స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకుంటే రసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్పెషల్ మిరియాల రసంది ఒకసారి మీరు ట్రై చేయండి. బబుల్స్ రావడం స్టార్ట్ అయింది చూడండి. అంతేనండి. ఇలా కొంచెం ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోండి. ఎంతో రుచికరమైన మిరియాల రసం రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో మీరు ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.